పీపీటీ ఏం అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటూ నేను ఇన్విటేషన్ గురించి కూడా కొన్ని ప్రికాషన్స్ ఇస్తాను ఈరోజు. ఓకేనా? మనం 1వ తారీఖు నుంచి అందరూ 7 కల్లా జాయిన్ అయిపోవాలి. వీలైతే 7కే క్లాస్ స్టార్ట్ అవ్వాలి. 7కే క్లాస్ స్టార్ట్ అయ్యి 8 లోపు లేదా 8:05 మాక్సిమం 8:10కి ఒక్క నిమిషం కూడా దాటుకోకుండా క్లోజ్ చేయాలి. ఇది ఫస్ట్ టార్గెట్. అందరూ ఎర్లీగా అలారం పెట్టుకుంటే జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యే వాళ్ళ పేర్లు కోడ్ మెయింటైన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. ఒక పెద్ద భవనం కట్టాలంటే కింద పునాది చాలా స్ట్రాంగ్ అయ్యాలి. అసలు పునాది వేయాలి అన్నా సరే ముందు నువ్వు స్థలం కొనేటప్పుడే నేను కట్టబోయే బిల్డింగ్ కి ఇది స్థలం సూటబుల్ కాదా కూడా చూసుకోవాలి. అంటే ఆ నేల కింద బాగా స్ట్రెంత్ గా ఉందా, ఆ మెత్తని పదార్థంతో కూడుకున్న మట్టి అయితే తొందరగా లోపలికి డౌన్ అయిపోయి ఇల్లు పడిపోయే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. లేదంటే చాలా లోతుగా దానికి పునాది వేయాల్సి వస్తుంది. లేదు మనం కడుతున్నది పల్లం మీద ఉందా, డౌన్ లో ఉందా, ఏదైనా వర్షాలు వచ్చినా వాగులు వచ్చినా వరదలు వచ్చినా మనకి ఇదేమైనా మునిగిపోతుంది, అన్ని చూసుకోవాలి. ఈ రోజు నేను చెప్తున్నది టైం డిసిప్లిన్ కానీ పేరు పెట్టుకొని క్లియర్ గా పెట్టుకొని జాయిన్ అవ్వడము ఈ రోజు మీ బిజినెస్ కు పునాది. ఈ రోజు మీరు ఎలా నడుచుకుంటే మీ టీం అలా నడుచుకుంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఎలా నడుచుకుంటారో పిల్లలు అలానే నడుచుకుంటారు. తల్లిదండ్రులు ఎవరంతా వాళ్ళు ఉండి పిల్లలు మాత్రం శ్రద్ధగా చదువుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు, అన్ని పర్ఫెక్ట్ గా మనం కోరుకుంటారంటే ఉండదు. పిల్లలకి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోకుండా వాళ్ళు మంచిగా ఎదగాలి అంటే ఫస్ట్ మనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ తీసేసి పక్కన పెట్టి మనము శ్రద్ధగా వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నా మనం అలా ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు మనం ఏ క్రమశిక్షణ గాని ఏ డిసిప్లిన్ అంటే ఇంకా దాంట్లో ఉన్న విషయాలన్నీ పాటించుకోకుండా నా టీం అలా ఉండాలి ఇలా ఉండాలంటే ఉండదు. ఓకేనా? ఆవు చేను మేస్తే దూడే ఒడ్డును మేస్తుందా అని ఒక సామెత ఉంది. ఆవు ఒడ్డును ఉంటే దూడు కూడా ఒడ్డును వచ్చి మేస్తుంది. అంతేగాని ఆవే పొలంలో వెళ్ళి మధ్యలో వెళ్ళి మేస్తా ఉంటే పంట తింటా ఉంటే దూడు ఎక్కడ తింటది? పంటలోకి వెళ్ళి తింటది. ఈ రోజు మనం ఎలా నడుచుకుంటాం, మన డౌన్ లైన్ ఎలా వస్తారు, మన డౌన్ లైన్ ఎలా వచ్చిన తర్వాత వాళ్ళ కింద ఉన్న ఎలా అవుతారు. టోటల్ గా సిస్టమ్ ఫెయిల్యూర్. ఓకేనా? సిస్టమ్ కుప్పకూలిపోతుంది. భూకంపం మొత్తం ఒక బిల్డింగ్ ఎలా కూలిపోతుందో మన టీము, మన సిస్టమ్, మన విధానము, మన పని, మన శ్రమ మొత్తం అంతా కుప్పకూలిపోయి జీరో అయిపోతుంది. ఎంత పెద్ద టీం అయినా ఏదైనా టీంలో నాణ్యత లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కట్టే బిల్డింగ్ లో సిమెంట్ లో గాని ఇసుకలో గాని ఇనుములో గాని నాణ్యత లేకపోయినా కట్టే మేస్త్రిలో కూడా నాణ్యత లేకపోయినా బిల్డింగ్ కుప్పకూలిపోతుంది. ప్రతి విషయాన్ని మనము జాగ్రత్తగా అడగలేయాలి. ఈ రోజు వేసే ప్రతి అడుగు ఎంత జాగ్రత్తగా వేస్తే నువ్వు తర్వాత అంత పెద్ద టీం నిర్మించి అంత గొప్ప లీడర్ అవుతావు. నేను చెప్తున్న చిన్న చిన్న విషయాలే కావచ్చు, పెద్ద పెద్ద విజయాలకు పునాదులు ఈ విషయాలు. దయచేసి అందరూ 1వ తారీఖు నుంచి మనం 7కే జాయిన్ అయ్యే 7 లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మనం 7కే క్లాస్ స్టార్ట్ చేద్దాం. మరి మెయిన్ లీడర్ తో డిస్కస్ చేసి 8 కల్లా క్లోజ్ చేద్దామా, 8:15 లోపు క్లోజ్ చేద్దామా, మినిమం ఎంత టైం ఉంటే క్లాస్ అనేది ఒకసారి నేను లీడర్స్ తో డెసిషన్ తీసుకొని చెప్తాను. ప్రతి ఒక్కరు ఆ సిస్టమ్ ని యూజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్విటేషన్. డైరెక్ట్ గా నేను కొన్ని పాయింట్స్ మీకు నేను అర్థం చేసుకున్న కొన్ని పాయింట్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి ఆ పాయింట్స్? ఎందుకు ఈ రోజు ఇన్విటేషన్ పెట్టానంటే ఎక్కువ మంది అక్కడే ఇబ్బంది పడుతున్నారు. ఒక వ్యక్తికి ఐడి వేసిన తర్వాత ప్రొడక్ట్లు మనం దగ్గరుండి కొనిపిస్తున్నాం, ప్రొడక్ట్లు కొంటున్నారు, వాడుకుంటున్నారు, జూమ్ లో జాయిన్ అవ్వమంటున్నాం, జాయిన్ అవుతున్నారు, మీకు నచ్చితే పక్కన వాళ్ళకి చెప్పండి అని చెప్తున్నారు, లిస్ట్ రాయండి అని చెప్తున్నాము, రాస్తున్నారు, కొద్దిగా లేట్ గా అయినా కూడా. రాసిన తర్వాత కనీసం 4 రోజులకు ఇద్దరితో మాట్లాడండి అని చెప్తే 100 మంది లిస్ట్ రాసిన మరి లిస్ట్ రాసిన తర్వాత వాళ్ళు అందరితో మాట్లాడినా కూడా సార్ అందరూ వాళ్ళు చెప్పే మాట ఒకటే, సార్ మేము చెప్తే ఎవరు వినట్లేదు, ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు, ఆల్రెడీ మాకు తెలుసు అంటున్నారు, చేసి మానేసామంటున్నారు, ఇట్లాంటి కంపెనీలో చేసి మానేసాము, వేస్ట్ అంటున్నారు అని చెప్పేసి ఎంతో ఆశలతో ఎంతో కోరికలతో ఈరోజు అద్భుతాలని సాధించుకొని మన జీవితాన్ని మనం కోరుకునే విధంగా మార్చుకుందామని వెస్టేలీకి ఉత్సాహంగా వచ్చి
ఐడి తీసుకొని 100 PV ప్రోడక్ట్ కొనుక్కొని జూమ్ లో జాయిన్ అయ్యి శ్రద్ధగా వింటూ ఒక 1 month తర్వాత ఇది నాకు అదృష్టం లేదు, ఇది నా వల్ల కాని పని అని చెప్పేసి కోరికల్ని చంపుకొని వెనక్కి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు జరుగుతుంది మరి? ఇక్కడ అద్భుతాలు క్రియేట్ చేసే వాళ్ళు చదువులేని బీపీ మేడం గారు 4,80,000 తీసుకుంటున్నారు, లీలావర్ణ గారు 7.5 లక్షలు తీసుకుంటున్నారు, జక్కల దత్తు గారు 4.5 లక్షలు తీసుకుంటున్నారు, చంద్రశేఖర్ ఇంటర్మీడియట్ చదివిన చంద్రశేఖర్ గారు ఫోటోగ్రాఫర్ 4.5 లక్షలు తీసుకుంటున్నారు, డిగ్రీ చదివిన విజయరాజ్ గారు 18 లక్షలు తీసుకుంటున్నారు, ఆయన పైన మోహన్ రావు గారు 22 లక్షలు తీసుకుంటున్నారు, ఆయన పైన సుభాష్ శెట్టి గారు డిగ్రీ చదివిన వ్యక్తి 45 లక్షలు తీసుకుంటున్నారు, మరి మినిమం ఒక సీడీలు అమ్ముకునే వ్యక్తి 2 కోట్లు తీసుకుంటున్నారు, ఒక పద్మ గారు ట్రైలింగ్ చేసిన 2.5 లక్షలు తీసుకుంటున్నారు. ఇట్లా ఒక్కరు కాదు, ఇక్కడ మనం రెగ్యులర్ గా చెప్పుకున్న నలుగురు చెప్తున్నాం, వందల నుంచి లక్షల మంది దాకా ఉన్నారు ఇన్కమ్ ఎర్నర్స్ ఇట్లాగా. మరి మనకెందుకు సాధ్యం అవ్వట్లేదు? మనం ఏమన్నా నాలెడ్జ్ లేదంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి, డిగ్రీలు పీజీలు కూడా ఉన్నాయి. ఈరోజు చదువు లేని వాళ్ళే ఇంకా డైరెక్ట్ గా గట్టిగా వెస్టేజ్ చేస్తున్నారు, బాగా చదువుకున్న వాళ్ళే మా వల్ల కాదంటున్నారు. నిజంగా చదువు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్లైన మాటని శిరస వహించేస్తున్నారు. నువ్వు నిలబడి ఏం కాదంటే నిలబడుతున్నారు అంతే. వాళ్ళు ఏదో మా అప్లైనర్ చెప్పలే, మాకేం తెలియదు కదా, వాళ్ళు చెప్పారు కాబట్టి వినాలనుకుంటున్నారు. బాగా చదువుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ సొంత తెలివితేటలు ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళు ఇట్లనే చెప్తుంటారులే, నాకు తెలియదు ఏముంది, నేను చదువుకోలేదా, నాకు చదువులేను అన్నా, వీడెవరు ఒక్కడు వినట్లేదు, ఈ వేస్ట్ అని చెప్పేసి బాగా చదువుకున్న వాళ్ళు 10,000 నుంచి 20,000 జాబులకి వెళ్ళి రాత్రి పోలు కష్టపడుతున్నారు. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, ఇన్విటేషన్ ఎలా చెప్పాలో నేర్చుకోవాలి, ఎంత కష్టమైనా నేర్చుకోవాలి. నా ఇంటి ముందు 4 కార్లు ఉన్నాయి, బెంజ్ కార్ ఉంది, ఆడి కార్ ఉంది, స్కోడా కార్ ఉంది, ఇంకా అంతకంటే పెద్ద కార్లు ఉన్నాయి. కానీ నాకు డ్రైవింగ్ రాకపోతే నేను ఏం యూజ్ చేసుకుంటాను ఆ కార్లు చెప్పండి? డ్రైవర్ లేడు అనుకోకుండా నేను దాన్ని ఏం చేసుకుంటాను? కారు ఉండి వేరే క్యాబ్ తీసుకొని బయటకు వెళ్ళాలి కదా. 10 కార్లు ఉన్నా కూడా ఉపయోగం ఏంటి? డ్రైవర్ లేకపోతే కావాలి. మనకు పెద్ద టీం ఉంది, మన వెస్టేజ్ పెద్ద ఆపర్చునిటీ ఉంది, లక్షల కోట్లు తీసుకోవడానికి, లక్షల కోట్లు ఇవ్వడానికి కంపెనీ ఉంది మనకి. దాంట్లో జనాల్ని జాయిన్ చేసి బిజినెస్ ఇవ్వడానికి మన దగ్గర టీం ఉంది. కానీ ఆ టీంకి ఎలా టీంని లోపలికి తీసుకురావాలో తెలియట్లేదు అందరికి. ఒక చిన్న పిల్లోడికి ఒక్కటి బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఒక క్లాస్ లో 2 స్టూడెంట్లు ఉంటారు. ఒక స్టూడెంట్ మాస్టర్ చెప్పేటప్పుడు శ్రద్ధగా క్లాస్ వింటాడని, ఒక్క నిమిషం కూడా మైండ్ పక్కన పెట్టుకోకుండా ఏ రోజు విన్నది ఆ రోజు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాడు బాగా శ్రద్ధగా. ఒక్కరోజు అంటే ప్రతి క్లాసు అర్థం చేసుకొని చదువుతూ ముందుకెళ్తున్నాడు. ఇంకో స్టూడెంట్ ఏమన్నాడంటే చెప్పేటప్పుడు కాస్త అటు ఇటుగా విన్నా బాగా బట్టి కొట్టేస్తున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత, ప్రతి ఒక్కటి బట్టి. రాగానే చదువుకొని బాగా అర్థం చేసుకునే వ్యక్తి కంటే ఈ బట్టి కొట్టిన కుర్రోడు ఏదైనా అప్పచెప్పమని టగడగడగడగడ ఫాస్ట్ గా కూడా చెప్పేస్తున్నాడు. కానీ అర్థం చేసుకొని చదువుకొని ఎవరిస్తామన్న కుర్రోడు సింపుల్ గా స్లోగా చెప్తున్నాడు. మరి వీళ్ళిద్దరు ఇంటర్వ్యూకి వెళ్తే ఎవరు సక్సెస్ అవుతారంటే బాగా అర్థం చేసుకొని చదువుకునే వ్యక్తి ఇంటర్వ్యూలో పాస్ అవుతాడు, బట్టి కొట్టిన వ్యక్తి ఇంటర్వ్యూలో కంపల్సరీ ఫెయిల్ అవుతాడు. ఒక్కసారి ఎక్కడైనా వాళ్ళు కదిలిచ్చి బ్రేక్ పడితే మళ్ళీ ఎత్తుకోదు, చెప్పడం రాదు. అదే బాగా అర్థం చేసుకునే వ్యక్తి వెనక నుంచి అడిగినా ముందు నుంచి అడిగినా తిప్పి తిప్పి అడిగినా కన్ఫ్యూజ్ చేసి అడిగినా కూడా తడబడకుండా ఆన్సర్ చెప్తాడు. ఇక్కడ చాలా మంది ఈ ప్రెజెంటేషన్ గురించి కావచ్చు, ఇన్విటేషన్ గురించి కావచ్చు, కొన్ని విషయాలు బాగా బట్టి కొట్టేస్తున్నారు. బాగా అప్పచెప్పడం మాత్రం బ్రహ్మాండంగా అప్పచెప్తున్నారు. కానీ అప్పచెప్పడం అయిన తర్వాత వాళ్ళు ఎవరు రావట్లే, జాయిన్ అవ్వట్లే. ఎందుకంటే మెలకువలు తెలుసుకోకుండా అప్పచెప్పేస్తే ఇది ఒక మాస్టర్ కి సబ్జెక్ట్ చెప్పడం కాదు. సమాజంలో 100 రకాల పీపుల్స్ ఉంటారు. 100 రకాల పీపుల్ కి మన మాట వినసొంపుగా ఉండాలి. ఫస్ట్ అర్థమయ్యేలా ఉండాలి. మూడోది మనం చెప్పిన సమాచారం వాళ్ళకి లాభకరంగా ఉండాలి, లాభంగా ఉండాలి. నిజంగా వీళ్ళు చెప్పింది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది కదా అని అనుకోవాలి. అంతేగాని ఇన్విటేషన్ అంటే ఇలా, ఒక ప్రెజెంటేషన్ అంటే ఇలా, ఫాలో పిల్ల ఏదో చెప్పింది బైహార్ట్ చేసి అలా ప్రొసీడ్ అవడం కాదు. నేను కూడా
ఒక నది ఒడ్డున కూర్చొని ఒక తీరి బుక్ తెచ్చుకొని ఈతని ఎలా నేర్చుకోవాలి, లేదా ఈత కొట్టాలనేది బాగా 10 సార్లు బట్టి కొట్టేసి నీళ్ళు దూకేసి లో దిగిన తర్వాత చేతులు పై కనాలి, కాళ్ళతో నీళ్ళు వెనక కనాలి, ముందుకు బెండ్ అవ్వాలి, పుష్ చేయాలి. ఈ బట్టి కొట్టింది అక్కడ క్రియేట్ చేస్తే రాదు. నేర్చుకున్నది వివరంగా కొద్ది కొద్దిగా ఈత అనేది స్టార్టింగ్ లో ఉండేసి కొద్ది ప్రాక్టీస్ చేస్తూ కొద్ది లోతుకి వెళ్తూ బాగా ప్రాక్టీస్ చేస్తే అందులో రాటి వెళ్ళిపోతాం. తర్వాత నదుల్లో కానీ సముద్రంలో ఈత కొట్టచ్చు. అదే పైనుండి బట్టి కొట్టేసి లోపల దిగితే మునిగిపోతాం. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. మనము వెస్టేజ్ ని అర్థం చేసుకోవాలి, వెస్టేజ్ యొక్క బలాలు బలహీనతలు తెలుసుకోవాలి. దీంతో పాటు వేరే కంపెనీల యొక్క బలాలేంటి, బలహీనతలు తెలుసుకోవాలి. దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ట్రెడిషనల్ బిజినెస్ కి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వాళ్ళ జీవితాలను మార్చుకోవడానికి ఎంత గొప్పగా ఉపయోగపడుతుంది, ఎంత ఈజీగా చేసుకోవచ్చు కూడా మనకి అదంతా మన మైండ్ లో ఉండాలి. ఎదుటి వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చేప్పుడు వాడు ఎట్టు క్వశ్చన్ వేసినా సరే తడబడకుండా, క్షణము గ్యాప్ లేకుండా ఆన్సర్ చెప్పేలా ఉండాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. 2 విషయాలు 3 విషయాలు బట్టి కొట్టేసి మా దగ్గర ప్రొడక్ట్ ఉంటాయి, వాడుకుంటే కెమికల్ లేని ప్రోడక్ట్లు, ఆరోగ్యం వస్తుంది. ఇందులో ప్రొడక్ట్లను కొనుక్కున్న వాళ్ళు జాయిన్ చేస్తున్నా ఒక 6 మంది జాయిన్ చేసుకొని క్లాస్ వింటూ ఉంటే డబ్బులు వస్తాయి అనేది కామన్ గా చెప్తే అది చెప్పాల్సిన విషయం. మేము చెప్పేది అదే, అందరూ చెప్పేది అదే. కానీ చెప్పే విధానంలో చిన్న వేరియేషన్ ఉన్నా సరే ఎదుటి వ్యక్తి కనెక్ట్ అవడు. ఓకేనా? నువ్వు చెప్పింది కరెక్టే. తర్వాత లేచి క్వశ్చన్లు ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేక మన వాళ్ళు వెనక్కి వస్తున్నారు. నేను ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కెమికల్ లేనివి వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది, పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, బాగా కష్టపడితే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, మూర్తాల ఇన్కమ్ ఉంది. ఇదే నేను చెప్పేది అదే, మీరు చెప్పేది అదే. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళకి ఏదైతే చెప్తామో చెప్పిన తర్వాత వాళ్ళు ఉడికే కామ్గా తల ఊపుతారా? కాదు కదా, కంపల్సరీ క్వశ్చన్లు వేస్తారు. ఈ కంపెనీ ఎప్పుడు వచ్చిందో, ఇందులో కెమికల్ ఏమైనా ఎలా చెప్తున్నారు, ఈ వాడితే సైడ్ ఎఫెక్ట్లు రావాలని ఎలా అనుకుంటున్నారు, మీరే చెప్పడానికి డాక్టర్లా? కొంతమంది మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు. మనమేం మంచి విషయం చెప్దాం అనుకుంటే మనల్ని టార్గెట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళని ఎట్లయినా కూడా మాటలతో ఓడించాలి. అందుకు మన సంబంధం లేని ప్రశ్నలు వేసి మనల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ కన్ఫ్యూజ్ చేసినప్పుడు మనకు తెలియదు, మా అప్లైనర్ తో మాట్లాడిస్తాను, తర్వాత చెప్తాను, దీని గురించి పూర్తిగా తెలియదు అంటే వెంటనే అక్కడ పర్సన్ మళ్ళీ నెక్స్ట్ టైం రెండోసారి మనకి అవకాశం ఇవ్వడు. అందుకని మనం వెళ్ళేటప్పుడే ఒక ప్రణాళికతో వెళ్ళాలి. ఏం మాట్లాడాలో అప్లైనర్ తో తెలుసుకొని వెళ్ళాలి. వీలైతే అప్లైనర్ ని కాన్ఫరెన్స్ లో పెట్టుకోవాలి. దూరం ఉంటే దగ్గర పెట్టుకొని అప్లైనర్ నాలెడ్జ్ తో కొద్దిగా ఇన్విటేషన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అయితే జనరల్ గా కొన్ని విషయాలు చెప్తాను, అందరూ బాగా గుర్తు పెట్టుకోండి. ఇవి ఎక్కడో చదివిందో చూసిందో కాదు, నా అనుభవంలో నేను నేర్చుకుంది. అంటే నేను 0 నుంచి కూడా నేను వెస్టేజ్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క వ్యక్తికి ఇన్విటేషన్ చెప్పడానికి కానీ, నేను ఇన్విటేషన్ చెప్పిన తర్వాత ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత సార్ మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు మాట్లాడరండి, కొద్ది ప్రెజెంటేషన్ చెప్పండి, లేదా ఇన్విటేషన్ ఒకసారి చెప్పండి, లేకపోతే వీళ్ళకి డౌట్ ఉన్నది చెప్పండి అని నా చరిత్రలో ఇప్పటిదాకా నేను నా అప్లైన్ లో వాడుకుంది లేదు. నేను 0తో స్టార్ట్ చేశాను. బిజినెస్ ని నేను చేయకూడదు అనుకున్నాను, కానీ బలవంతంగా వినిపించినప్పుడు ఇందులో ఇది గర్వంగా చెప్పే బిజినెస్, తల ఎత్తుకొని చెప్పే బిజినెస్ అని నేను అర్థం చేసుకొని అదే విషయాన్ని అదే విధంగా అమలు పరుచుకుంటలేను. నాకు తెలియకపోతే కొన్నిసార్లు అప్లైనర్ ని కొన్ని విషయాలు అడిగాను స్టార్టింగ్ లో. తర్వాత నాకు ఎప్పుడైతే యూట్యూబ్ లో ఇక్కడ వీడియోలు ఉన్నాయి, దీని గురించి సమాచారం ఉందని తెలిసిన తర్వాత ఆ రోజు నుంచి యూట్యూబే నా గురువు. ప్రతి విషయానికి యూట్యూబ్. ఇంకొద్దిగా యూట్యూబ్ లో నాకు దొరకకపోతే ఇమ్మీడియట్ గా గూగుల్ ఓపెన్ చేసుకొని అందులో టైప్ చేసుకొని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకొని, అక్కడ కూడా తెలుగు అని కొడితే వచ్చేస్తుంది, ఎదగాలంటే అది చదువుకొని. కాబట్టి
ఒకటే, నేను ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటాను. ఎదుటి వ్యక్తికి నాకు బాగా నచ్చాలంటే ఇది ఎలా ఉండాలి, ఏ వ్యక్తికి ఎలా నచ్చాలంటే ఎలా ఉండాలో కొద్దిగా అర్థం చేసుకొని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఒకటికి 2 సార్లు మెలికలు పెట్టినప్పుడు దానికి ఏదో రకంగా ఆన్సర్ చెప్పడం అనేది జరుగుతుంది. మనకు తెలిసిన సమాచారం అవేర్నెస్ అంటే కరెక్ట్ గా చెప్పడం కమ్యూనికేషన్ అంటారు. ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా అందరూ చెప్పేస్తున్నారు. తర్వాత చెప్పడంలో కన్వీనియన్స్ ఉండేది యాడ్ ఉండాలి. కమ్యూనికేషన్ తో పాటు కన్వీనియన్స్ అంటే వాళ్ళని ఎలా అంటే మన వైపు తిప్పుకోవడం, లేదంటే మన వైపు తిప్పుకోవడం కాదు, మనం చెప్పిన మాట వాళ్ళకి చాలా ఇష్టంగా అనిపించడం. ఇది ఈయన చెప్తున్న నిజమే కదా, వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే నేను తప్పు చేస్తున్నాను కదా, ఇది వాస్తవం కదా అని వాళ్ళంతా వాళ్ళు రిలీఫ్ అవ్వాలి ఫస్ట్. అలాగే వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్, ఉత్తేజపరచాలి. వాళ్ళు ఉన్న అధైర్యాన్ని తీసి ధైర్యాన్ని నింపాలి. ఇది కన్వీనియన్స్ అంటే ఏంటంటే ఆ వ్యక్తి నేను చేయలేననే వ్యక్తి అతన్ని ధైర్యపరిచి చేయగలను అనిపించడమే కన్వీనియన్స్. చాలా మంది అంటే ఏమన్నా మోసం అనుకుంటారు. అబ్బో మాయ చేసి ఎదురకంగా మాయ చేసి మన వైపు తిప్పుకోవడం కాదు. అది మాయ చేస్తే వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు, గుర్తుపెట్టుకోండి. మనం ఏదో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చినా మరి వెళ్ళిపోతారు వాళ్ళు. 1 నెల 2 నెలలు చూసుకున్న తర్వాత వచ్చి చూసి ఇక్కడ ఏదో తెలుస్తుంది కదా. అదే వాళ్ళని అధైర్యంగా ఉన్న వాళ్ళని ధైర్యపరిచి తీసుకొస్తే, ఒకవేళ వాళ్ళు ధైర్యం తగ్గిన మళ్ళీ మనం ధైర్యాన్ని నింపుతాం. ఎందుకంటే తీసుకొచ్చేటప్పుడు అలా తీసుకొచ్చాం కదా. ఎక్కడ అధైర్యపడుతున్నారో మనకు తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు నిలబడతారు. వాస్తవాలు మాట్లాడి తీసుకురావాలి. వాస్తవాల్లో ఉన్న గొప్పతనాన్ని తెలియపరిచి తీసుకురావాలి. ఇక్కడ ఏది అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళని పొగడాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇన్విటేషన్ లో నేను చూశాను, వాళ్ళని ఇలా పొగడాలి అలా పొగడాలి. ఎవరిని ఏం పొగడద్దండి. ఎందుకంటే పొగడుతున్నాము అంటే వీళ్ళు మనదేదో తగ్గిన దాన్ని హెచ్చించుకుంటున్నారు అనుకుంటారు అంతే. ఎందుకంటే ఒక వ్యక్తి పెద్దగా ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు వెళ్ళి మనం వాళ్ళు పొగడామనుకోండి, వాళ్ళకి తెలీదా? ఓకేనా? కాబట్టి యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళలో ఉన్న బలాన్ని హెచ్చించడం. నేను డిగ్రీ చదివాను, నేను దీని గురించి వెళ్ళినప్పుడు సార్ మీరు ఏం చదివారు అన్నప్పుడు పీజీ చదివాను సార్ అంటే గ్రేట్ సార్. అంతేగాని గ్రేట్ రియాలిటీనే. అంతేగాని అదే పొగడాలి అనే ఉద్దేశంతో పొగడద్దు. గ్రేట్ సార్ నేను డిగ్రీ చదివాను, మీరు పీజీ చదివారంటే నిజంగా మీ ఎడ్యుకేషన్ ఈ బిజినెస్ లో మీరు ముందుకు ఇంకా బాగా సక్సెస్ అవడానికి ఉపయోగపడుతుంది సార్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరికన్నా ఏదైనా ఇన్విటేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీ మీరు ఏం చదువుకున్నారని అడుగుతాను. వాళ్ళు నాకన్నా ఇంకా పెద్ద చదువులు చదివితే రియల్లీ గ్రేట్ సార్, నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నిజంగా అంటే ఎందుకంటే ఇక్కడ చదువు ఉంటే ఇంకా మనకి ఒక ఆయుధం. అది చదువు లేకుంటే వెళ్ళలేమని కాదు, చదువు ఉంటే ఒక ఆయుధం. ఎందుకంటే ఒక అడగాల్సిన పని లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నా గురువు యూట్యూబ్ అవసరమైతే ఇంకా కొన్ని దొరకపోతే గూగుల్లో నేను చెక్ చేసుకొని చెప్తానన్నాను. గూగుల్లో మరి చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. చదువు లేని వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది పడతారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే చదువు ఇంకొక అడిషనల్ ఒక ఆయుధం అవుతుంది అంతే. ఒకవేళ చదువు లేదు సార్, మీరు ఏం పెద్దగా చదువులేదు సార్, ఏం పర్వాలేదు సార్, ఏం మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం, మన వెస్టేజ్ కి చదువు అవసరం లేదని వెంటనే చెప్పేస్తాను. అడుగుతాను, వెంటనే చెప్తాను. ఇంకొకటి ఏదైనా అడిగినప్పుడు మరి మీరు ఫీల్ అవ్వద్దండి సార్, నా దగ్గర ఉన్న ఆపర్చునిటీ మీకు ఎలా ఉపయోగపడుతుందని చెప్పడం కోసమే మీ పర్సనల్ విషయాలు కొన్ని విషయాలు అడుగుతున్నా. ఒక్కోసారి నేను మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే మీ శాలరీ ఎంత వస్తుంది సార్ అని అడుగుతాను. కొంతమంది చెప్పడానికి మొహమాట పడతారు, కొంతమంది తక్కువ శాలరీ అయితే చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కొంతమంది ఎక్కువ చెప్పుకుంటారు. ఓకేనా? అలాగే కొంతమంది వాళ్ళకున్న జాబ్ కానీ బిజినెస్ కానీ వాళ్ళ వర్క్ ని బట్టి ఒక 20,000 25,000 వస్తుంటే సార్ మీకు ఒక 25,000 వస్తుంది కదా, మా వెస్టేజ్కి వస్తే ₹1,00,000 వస్తుంది సార్, జాబ్ లో 20,000 కదా అని తొందరపాటుగా అంటారు. అది యాక్చువల్ గా విషయం కరెక్టే, ఎందుకంటే జాబ్ లో ఉంటే 20,000 కానీ వెస్టేజ్కి వస్తే 50,000 తీసుకోవచ్చు. అది చెప్పే విధానంలోనే ప్రజెంట్ అతను బతుకుతున్న దాన్ని మనం కించపరచకూడదు. ఓకేనా? అతను చేస్తున్న జాబ్ ని కించపరచద్దు. ఒకవేళ అడిగినా శాలరీ ఎంత ఉంది సార్, మాక్సిమం 20,000 నీకు తెలిసిన ఓ 50,000 వరకు ఏమన్నా ఎర్న్ చేస్తున్నారు సార్ ప్రెసెంట్ జాబ్ లో అని అడగాలి. శాలరీ ఎంత అంటే మనకి 20,000 25,000 తెలిసినా కూడా 20,000 అని అంటే వాళ్ళు నచ్చుకుంటారు కాబట్టి
సార్ ప్రెజెంట్ మీరు చేస్తున్న జాబ్ లో ఆ జాబ్ తో పాటు మీరు ఇంకా ఏదైనా అడిషనల్ గా చేసి ఏమైనా ఒక 50,000 పర్ మంత్ ఎర్న్ చేయగలుగుతున్నారు సార్ అని అడిగినాం అనుకో, నిజంగా వాళ్ళు 50,000 గా అనేదానికి వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకుంటారు. ఎక్కడ సార్ అంత ఎక్కడ ఉంది సార్, పొద్దున్నే సాయంకాలం దాకా కష్టపడిన 20,000 కూడా రావట్లేదు అంటారు. అదే నువ్వు 20,000 అంటే వాళ్ళని ఏదో తగ్గించినట్టు ఉంటుంది. వాళ్ళంతటి వాళ్ళు అంటారు ఎక్కడ సార్ 20,000, ఎక్కడ 20,000 వస్తే ఎక్కువ ఓవర్ టైం చేసుకుంటే 2-3 వేలు పెరుగుతుంది. మరి కొద్దిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఆ ఇన్కమ్ తో సర్వ్ అవ్వాలంటే కొద్దిగా కష్టం కదా సార్. కొంతమంది ఏమంటారు, మీరు మరి ఆ ఇన్కమ్ సరిపోతుందా సార్? ఎట్లా సరిపోతుంది సార్ 20,000 అంటే? నేనేమన్నా మిమ్మల్ని అప్పులను అడిగానా, అప్పులు వచ్చి అడిగానా? నేనేమన్నా బ్రతకలేదని మీ దగ్గరకు వచ్చానా? నిజంగా అంటే అది కరెక్టే. మీకు 20,000 సరిపోతుంది సార్ అనేది సరిపోదు కదా అనేది కరెక్టే, సరిపోతుందని అడగడం తప్పేం కాదు. కానీ మనం మాట్లాడే మాట అక్కడ మీకు లేదా నీది అనే సందర్భంలో వాళ్ళని వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లు, వాళ్ళలో ఉన్న బలహీనతల్ని మనము వ్యక్తపరిచి గుచ్చినట్టు ఉంటుంది. అటువంటి సమయంలో అదే 20,000 సార్ ప్రజెంట్ ఇప్పుడున్న ఖర్చుల పరంగా చూసుకుంటే, బయట ఉన్న ఖర్చుల పరంగా చూసుకుంటే మనకి 20,000 నిజంగా అంటే చాలా కష్టం కదా సార్. 20,000తో ఫ్యామిలీ గెటన్ అవ్వడం, మనకి ఫ్యామిలీ 20,000తో గెటన్ అవ్వడము చాలా కష్టం కదా. ఎందుకంటే బయట కాలేజ్ ఫీజులు బాగా పెరిగిపోయినాయి సార్. హాస్పిటల్కి వెళ్తే మెడికల్ ఫీజెస్, డాక్టర్ కన్సల్టేషన్ పెరిగిపోతుంది. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే 1,000 అవుతున్నాయి. మెడికల్ షాప్ వెళ్ళిన 1,000 అవుతున్నాయి. ఒక కాలేజీ అలా ఉంది. బయట ఆటోలు ఎక్కితే రేట్ పెంచేశారు సార్ ఇప్పుడు. సరుకులు చూస్తే కాయగూరల మార్కెట్కి వెళ్తే ఈ రోజు ఒకప్పుడు 100 రూపాయలు తీసుకెళ్తే ఇప్పుడు 500, ఇంకో 2-3 సంవత్సరాలు పోతే 1000 రూపాయలు తీసుకెళ్లాల్సి వస్తుంది సార్ కాయగూరల మార్కెట్ కి. నిజంగా ఇప్పుడు కూడా ఇలా మనము 20,000-30,000తో ఫ్యామిలీని రన్ చేయాలన్నా లేదా నడిపించుకోవాలంటే చాలా కష్టం కదా సార్. మనము ఫ్యామిలీని నడిపించుకోవడం చాలా కష్టం కదా సార్. మనం ఏదైనా ఇంకా ఒక మంచి ఆపర్చునిటీ ఉంటే చేసుకుంటే ఎలా ఉంటది? మనము నీకు 1,00,000 రూపాయలు రాని మనము కలుపుకో. ఆ వ్యక్తి ఫస్ట్ అటెంప్ట్ లోనే నిన్ను, నీ మాటని అంగీకరించాలంటే నీ మాటలు తన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకూడదు. మేడం మీరు ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్నా, మీ అమ్మాయి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, ఇంట్లో మీరు ఖాళీగా ఉంటారు కదా అని అదే ఆ మాట కరెక్టే. కానీ మీరు ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా అమ్మాయి ఎందుకు చేసుకోకూడదు అంటే, నీకు తెలుసా సార్ ఇంట్లో ఎంత పనులు ఉండేది మాకి, మేము ఖాళీగా ఉంటున్నా నువ్వు చూసినావా అని అనలేకపోయినా లోపల ఫీల్ అవుతారు. అలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తి నొచ్చుకోకుండా మెప్పించుకునేలా మనము ఇక్కడ ఇన్విటేషన్ సంబంధించి మనము డిస్కషన్ అనేది మొదలెట్టాలి. రెండో విషయం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే ఎల్లగానే మనం చెప్పాల్సిందా స్కూల్లో పిల్లోడు పాఠం అప్పచెప్తారు కదా, అట్లా అప్పచెప్పేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిన్న ఆపి నువ్వు చెప్తున్న చైన్ వినేసా వద్దు వెళ్ళిపో అంటారు మళ్ళీ మధ్యలో. కానీ ఇలా కాకోకుండా నేనేమంటున్నా అంటే కొంత జాగ్రత్త పెట్టుకోండి. అందరినీ లిస్ట్ రాయమంటున్నాం, రాయండి. లిస్ట్ రాసిన తర్వాత ప్రతి డౌన్ లైనర్ అప్ లైనర్ కి లిస్ట్ చూపించాలి. ఆ లిస్ట్ ఎలా రాయాలంటే కంపల్సరీ చెప్తున్నాను, నేము, మొబైల్ నంబర్ ఉండాలి పక్కన. మీ ఫోన్ లో కాదు అక్కడ ఆ లిస్ట్ లో ఉండాలి. పక్కన వాళ్ళు ఏమన్నా ఉంటే చదువుకుంటే మినిమం 7th 10th ఇంటరా డిగ్రీనా ఏదో ఒకటి, అక్కడ ప్రైవేట్ జాబా, చిన్న షాపా, కిరాణా షాపా, ఫార్మరా రాసుకోండి. ఆ పక్కన ఏరియా రాసుకోండి. ఇలా రాసుకొని ఒక బుక్ రాసుకొని అప్లైనర్ దగ్గర కూర్చొని, సార్ నా దగ్గర ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి చెప్పాల్సి ఉంది అని డిస్కస్ చేయండి. ఇలా చెయ్యట్లేదు. అప్లైనర్ ఏం చెప్తున్నారు, నువ్వు లిస్ట్ రాసుకొని దాంట్లో కోల్డ్ లిస్టు లేదా హాట్ లిస్టు లేదంటే నెగిటివ్ పర్సన్స్, పాజిటివ్ పర్సన్స్ ఇలా లిస్ట్ రాసుకొని వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరూ చెప్పంటున్నారు. అప్లైనర్ తప్పది, అలా చెప్పొద్దు. కొంతమంది ఏమంటున్నారు, రాసుకున్నా కదా నేను మాట్లాడతా కదా అని డౌన్ లైనర్స్ వెన్న అప్లైనర్ ని పక్కన పెట్టి మాట్లాడగలుగుతారు, అది తప్పు. ప్రతి డౌన్ లైనర్ ఎవరికి వాళ్ళే 6 మెంబర్స్ తో మనం లిస్ట్ రాయించుకొని అప్లైనర్ బాధ్యతాయుతంగా ఆ వ్యక్తి నువ్వు లిస్ట్ రాసిన తర్వాత ఎవరితోనో మాట్లాడద్దు, ఆ లిస్ట్ నాకు దూరంగా ఉంటే వాట్సాప్ లో పెట్టు, లేదంటే దగ్గరగా ఉంటే నన్ను రమ్మంటావా నువ్వు నా దగ్గరకు వస్తావా, లేదా ఇద్దరు కలిసి బయట ఎక్కడ కూర్చుందామా చూసుకొని క్లియర్ గా డిస్కస్ చేయాలి. ఈ పర్సన్ సురేష్ మా ఫ్రెండ్ అండి, ఏం చేస్తాడండి, ఎక్కడుంటాడు,
ఎలాంటి వర్క్ ఉంది, ఇతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇతను దేనికి ప్రయారిటీ ఇస్తాడు, అప్లైనర్ ఆ డౌన్ లైన్ అడగాలి. ఎందుకంటే మనకి 6 మంది కావాలండి. నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, నా కింద 6 మంది కావాలి. నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను అనలైజ్ చేసుకుని అతనికి ఇన్విటేషన్ చెప్పుకుంటాను. నా కింద లక్ష్మి గారు ఉన్నారు, లక్ష్మి గారు జాయిన్ అయినప్పుడు లక్ష్మి గారి కింద ఒక 6 మంది కావాలన్నప్పుడు నేనేం చేయాలి? లక్ష్మి గారు నీకు తెలిసిన లిస్ట్ అంతా మొత్తం రాయమ్మా, తర్వాత నేను చెప్పిన డీటెయిల్స్ రాసి నువ్వు గుంటూరులో ఉంటే నాకు వాట్సాప్ లో పంపించు, దూరంగా ఉంటే నాకు వాట్సాప్ లో పంపిమన్న తర్వాత ఫోన్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని చక్కగా స్పీకర్ ఆన్ చేసుకొని ఆ లిస్ట్ చూసుకుంటా, అమ్మ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎలా ఉంటారు, ఈమె ఏంటి, వీళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు లేడీస్ ఉన్నారు హౌస్ వైఫ్ గా ఉంటే వాళ్ళ ఇంట్లో ఆమె పరిస్థితి ఎలా ఉంది, హౌస్ వైఫ్ అని కానీ ఖాళీగా ఉంటారు, చేసుకుంటారులే ఇలా మాట్లాడు, నువ్వు ఖాళీ ఉన్నట్టు చేసుకోవచ్చు అని చెప్పు అని చెప్పొద్దు, వాళ్ళంతా వాళ్ళు చెప్పొద్దు. నిజంగా అంటే ఆమె చదువుకుందా, చదువుకున్నా కూడా బిహేవియర్ ఎలా ఉంటుంది, అతను తన ఆలోచనలు ఏమైనా చేయాలనుకుంటుందా, ఓకేనా? ఎలా అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళని ఎంతవరకు పర్మిషన్ ఇస్తున్నాడు, అతను కూడా వాళ్ళ భార్య భర్తలు కలిసి ఇద్దరు ఏదైనా చేసుకోవాలంటున్నారా అని అప్లైన్ డౌన్ లైన్ కొన్ని క్వశ్చన్లు వేయాలి. ఏంటి డౌన్ లైన్ వెళ్ళి అక్కడ ఎలా మాట్లాడాలో చెప్పాలంటే కొన్ని క్వశ్చన్లు వేసి ఆ అమ్మాయికి ఆ సమాచారం అంతా తెలిసిన తర్వాత అమ్మాయి వెళ్ళి మాట్లాడాలి, అమ్మాయి ఎలా మాట్లాడాలో అప్లైన్ చెప్పాలి. ఇది వెరీ గుడ్ హ్యాబిట్ అంటారు, గుడ్ లెర్నింగ్ అంటే టీచింగ్ మెథడ్ అంటారు, ఓకేనా? ఎందుకంటే ఆ వ్యక్తికి ఇన్ని క్వశ్చన్లు వేస్తే అమ్మాయి రేపు పొద్దున్న తన కింద ఎవరైనా లిస్ట్ తీసుకున్నప్పుడు నేను వాళ్ళని ఎలా క్వశ్చన్లు వేయాలి, ఎలా ఏం చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. నువ్వేమి అడుకోకుండా నువ్వంతా నువ్వే ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడేస్తే అమ్మాయికి ఏం తెలీదు, అందరితో 100 మంది నువ్వే మాట్లాడుకోవాలి, రైట్? లేదు ఒకవేళ అమ్మాయికి కొంత అంత నాలెడ్జ్ లేకపోతే అమ్మాయికి ఎలా క్వశ్చన్స్ చేయాలో కూడా నేర్పించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ చెప్పేటప్పుడు ఇప్పుడు నేనున్నాను, నా కింద వ్యక్తి వచ్చి పలానా వ్యక్తితో మాట్లాడానంటే టక్మని సరే అతను మా కాన్ఫరెన్స్ లో పెట్టి అతను చెప్పిన తర్వాత మనకి వాళ్ళు సార్ గుడ్ మార్నింగ్ ఏదో చెప్తారు, మనం గుడ్ మార్నింగ్ అని చెప్పేసి టక్క వెస్టేజ్ ఇంత అండి, ఇన్ని కంపెనీలో ఇన్ని సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని ప్రోడక్ట్ తో స్టార్ట్ అయింది, ఇన్ని స్టాక్ పాయింట్ ఉన్నాయని టక్క చెప్పకూడదు. అప్లైనర్ అయినా కూడా మన డౌన్ లైనర్ ఒక వ్యక్తిని తీసుకున్నాడు, ఫోన్ లో మాట్లాడాడు, మా సార్ వెస్టేజ్ గురించి మాట్లాడతాడు అని చెప్పినప్పుడు నేనేం చేయాలంటే, సార్ మీ పేరేంటి, మీరు ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి మనం క్వశ్చన్ వేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. క్వశ్చనింగ్ అనేది నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఎత్తున కూర్చోబెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి మనం జాబ్కి వెళ్ళినప్పుడు జాబ్కి కావాలని వెళ్ళిన వ్యక్తి అక్కడ ఇంటర్వ్యూలో జాబ్ ఇచ్చే వాళ్ళని క్వశ్చన్లు వేస్తున్నాడా, జాబ్ ఇచ్చే వ్యక్తి జాబ్ కోసం వచ్చిన వ్యక్తికి క్వశ్చన్లు వేస్తున్నాడని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అందరికీ తెలుసు, జాబ్ కావాలని ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ కూర్చున్న వాళ్ళు జాబ్ ఇచ్చే వాళ్ళు నిన్ను 100 రకాలుగా క్వశ్చన్లు వేస్తారు. ఎటు కావాలంటే వాళ్ళకి అనుగుణంగా నీ బిహేవియర్ ఉందా, ఫస్ట్ నువ్వు నడక చూస్తారు, నీ డ్రెస్సింగ్ చూస్తారు, నీ తల దూకోవడము, నీ ఫేస్ ఫీలింగ్స్ చూస్తారు, నువ్వు కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నావో చెప్పి చూసి నీ బిహేవియర్ ఐడెంటిఫై చేస్తారు. నువ్వు జాగ్రత్తగా కూర్చున్నావా, లేదంటే నార్మల్ గా కూర్చున్నావా, లేదా నటిస్తున్నావా, అతిగా నటిస్తున్నావా కూడా తెలిసిపోతుంది. ఒక్కొక్కటి నేను క్వశ్చన్స్ చేసి నీలో ఉన్న అంతరాత్మని బయటకు తీసుకొస్తారు. నాలెడ్జ్ తో పాటు పర్సనల్ విషయాలు కూడా కొన్ని అడిగినప్పుడు, మీ ఫాదర్ గురించి, బ్రదర్స్ గురించి, సిస్టర్ గురించి అడిగినప్పుడు వాళ్ళ గురించి నువ్వు చెప్తావు చూడు, ఆన్సర్ బట్టి నీ బిహేవియర్, నీ టాలెంట్, నీ కమిట్మెంట్ అన్ని తెలుసుకుంటారు వాళ్ళు. అన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు ఒక గుడ్ పర్సన్, వెరీ వెరీ గుడ్ పర్సన్, చాలా క్వాలిటీగా ఉంది నీ మాటలు. ఒక ఫ్యామిలీని రిలేషన్ మెయింటైన్ చేయడంలో కానీ, ఒక ఫ్రెండ్స్ ని రిలేషన్ మెయింటైన్ చేయడంలో కానీ, నీ పైన మా లెక్చరర్ గురువుల గురించి అడుగుతారు, టీచర్స్ అంటున్నప్పుడు వాళ్ళని ఎంత వినయంగా నువ్వు గౌరవిస్తున్నావు వాళ్ళ మాటల్లో వాళ్ళని కానీ, నీ తల్లిదండ్రుల గురించి చెప్పేటప్పుడు నువ్వు ఎలా, నీ మాట్లాడే మాటలు ఎలా ఉంటున్నాయి, నీకు ఆ కూర్చునే విధానం ఎలా ఉంటుంది, వాయిస్ బేస్ ఎలా ఉంటుంది, అన్ని గమనిస్తారు. గమనించిన తర్వాత వాళ్ళకి అన్ని సూటబుల్ అయితే పర్సన్ తీసుకొని జాబ్ ఇస్తారు. అంతేగాని ఆ జాబ్ కోసం వెళ్ళినోడు ఒక 100 క్వశ్చన్లు వేస్తే వాళ్ళ ఆన్సర్లు చెప్పుకుంటూ కూర్చోరు. మరి మనం ఎందుకు ఇన్విటేషన్ గురించి వెళ్ళినప్పుడు మనం 2 విషయాలు చెప్తే వాళ్ళు 100 క్వశ్చన్లు వేస్తే వీళ్ళు 100 ఆన్సర్లు చెప్తుంటారు అందరూ. వెస్టేజ్ గురించి చెప్పడానికి వెళ్తారు, వెస్టేజ్ అండి ఇది 2004లో స్టార్ట్ అయిందండి, June 2 స్టార్ట్ అయింది అనగానే వాళ్ళు క్వశ్చన్లు వేస్తారు.
అవునా, ఏం ప్రోడక్ట్ ఉన్నాయి. మనం చెప్పేది పెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తాం. మరి ఇంకోటి క్వశ్చన్స్ వేస్తారు, ఆన్సర్ చెప్పలేక ఆ క్వశ్చన్ వేసేవాడికి ఏముంటది, ఏది పడితే అది అడుగుతాడు. చెప్పేవాడికి తెలియదు, అంత నాలెడ్జ్ ఉండాలి కదా. చెప్పేది నీ సాధ్యం కాకపోతే ఆ వ్యక్తి ముందు నువ్వు డౌన్ అయిపోతావు. కానీ నువ్వు నీకు తెలిసిన విషయాల నుంచి క్వశ్చన్లు వేస్తే ఆ వ్యక్తి ఆన్సర్ చెప్పలేకపోతే అతను నీ ముందు డౌన్ అవుతాడు. ఓకేనా? ఆ డౌన్ అయినప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పినప్పుడు అతను చెప్పలేనప్పుడు నువ్వు చెప్పింది వినడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే నీ క్వశ్చన్ ఆన్సర్ లో నువ్వు డామినేషన్ వచ్చింది కాబట్టి. అతను వేసిన క్వశ్చన్ నువ్వు సమాధానం చెప్పలేకపోతే నువ్వు డౌన్ అవుతావు, అతను డామినేషన్ అవుతాడు. నువ్వు చెప్పేది విలువైన సమాచారం కూడా అతని ముందు నువ్వు డౌన్ అయిన తర్వాత నువ్వు చెప్పేది అతను సీరియస్ గా తీసుకోడు, 100% స్వీకరించడు. నువ్వు చెప్పింది వాల్యుబుల్ అయినా కూడా అతనికి నెగ్లిజెన్స్. ఎందుకు నెగ్లిజెన్స్ అంటే, ఈరోజు ఒక తండ్రి కొడుకుంటాడు. తండ్రి చెడు బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయనుకో, కొడుకు మాటింటాడా? ఆ కొడుకు తన క్యారెక్టర్ ని తండ్రితో కంపేర్ చేస్తాడు. నిజంగా ఆ కొడుకు కూడా మంచి, ఏ కారణం చేతనే కూడా అది మంచి వ్యక్తిగా ఉండి బాగా చదువుకొని బాగా ప్రయోజకుడయ్యి ఏ బ్యాడ్ హ్యాబిట్ లేకుండా ఉంటే, నిజంగా తండ్రికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తండ్రిని ఎదిరిస్తాడు. తండ్రి వచ్చినా లెక్క చేయడు, పెద్దగా గౌరవించేది ఏముండదు. ఓకేనా? ఆ రెస్పెక్ట్ మారిపోతుంది. అదే విధంగా తండ్రి క్వశ్చన్ వేసే స్థాయిలో కొడుకుని ఉంటే ఆ తండ్రికి కొడుకు భయపడతారా లేదా ఆలోచించండి. అట్లీస్ట్ అడిగినప్పుడు వినయంగా సమాధానం చెప్పడం, తండ్రి వస్తే కనీసం లేచి నిలబడడం, నలుగురు ఫ్రెండ్స్ తో కొద్దిగా ఏదన్నా అది ఇది ఎవరాలు చేస్తుంటే తండ్రి రాగానే కొద్దిగా సైలెంట్ గా పక్కకి జరగడం, ఆటోమేటిక్ కాస్త భయం, కాస్త వినయం, కాస్త గౌరవం కనపడుతుంది. అదే తండ్రిలో స్టఫ్ లేదనుకోండి, అంటే అతను వ్యక్తిత్వంగా బాగా కష్టపడిన వ్యక్తి కాదు, కొద్ది వ్యసనాలు ఉన్న వ్యక్తి అయితే నిజంగా ఆ కొడుకు అతను గౌరవిస్తాడా? ఒకవేళ ఆ తండ్రి ఆ కొడుకు ఏదైనా మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తే, తను ఎట్లా దెబ్బతిన్నాడు, తను ఎట్లా నష్టపోయాడు, తను చెడు వ్యసనాల వల్ల నష్టపోయినరా, నువ్వు నష్టపోవద్దరా అని మంచి విషయం చెప్పినా కూడా స్వీకరించడు. చెప్పావులే, నువ్వు నీతులు చెప్పాలి, నేను వినాలి, నాకు తెలిసిపో ఏం చేయాలో అని ఎదిరిస్తారు. ఎందుకంటే తన వ్యక్తిత్వంగా తన కొడుకు ముందు తగ్గిపోయాడు కాబట్టి. మరి ఇక్కడ మనము ఒక వ్యక్తికి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మన నాలెడ్జ్ అనేది ఎదుటి వ్యక్తి కన్నా డౌన్ అయితే మనం చెప్పేది ఎంత విలువైన విషయమైనా సరే ఎదుటి వ్యక్తి స్వీకరించాడు, సీరియస్ గా లైట్ గా తీసుకుంటాడు. తనకు తెలిసిందే కరెక్ట్ అనుకుంటాడు, తను చెప్పేదే నువ్వు వినాలంటాడు. అందుకని ఈరోజు చాలా మంది ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళి ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్న నాలెడ్జ్ కంటే మన దగ్గర నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని మెప్పించలేక నువ్వు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినా వాళ్ళు లైట్ గా తీసేస్తారు. నువ్వు చెప్తావు, నువ్వు చెప్పాలి, నేను వినాలి, నువ్వు చెప్తే నేను చెయ్యాలి. ఇట్లాంటి కంపెనీ నీకు తెలిసింది, ఈ కంపెనీ మాకు 100 కంపెనీలు తెలుసు, మేము 100 కంపెనీలో డబ్బులు కట్టాం, అది గొప్ప చెప్పుంటారు. కానీ నువ్వు 100 కంపెనీలు ఎందుకు డబ్బులు కట్టావా? డైరెక్ట్ సెల్లింగ్ అంటే డబ్బులు కట్టాల్సిన అవసరం ఏంటి? డబ్బులు కట్టే కంపెనీలు నువ్వు కట్టావంటే నీకు నాలెడ్జ్ లాగా కట్టావు, అందుకే నష్టపోయినావని కమాండింగ్ గా నీకు మాట్లాడేంత నాలెడ్జ్ నీలో లేనప్పుడు నువ్వెలా అతన్ని హ్యాండిల్ చేస్తావు? ఓకేనా? ఇక్కడ చెప్పింది ఇందాక చెప్పాను కదా, నువ్వు చెప్పేది మంచి విషయం చెప్పినా ఎదుటి వ్యక్తి నొచ్చుకోకూడదు. అతని పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి మనం తీసుకోవాల్సిందే, కరెక్టే. ఎందుకంటే వెస్టేజ్ అనేది చెప్పేటప్పుడు తన తలరాతను ఎలా మార్చుకోవాలి, తను ఎలా బెనిఫిట్ పొందాలి, తను ఏ పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావాలంటే వెస్టేజ్ ని ఆరోగ్యంగా గానీ ఆదాయపరంగా గానీ ఎలా ఉపయోగించుకోవాలి చెప్పాలన్నా పర్సనల్ విషయంలో కంపల్సరీ వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళని నొప్పించుకోకుండా మనం మెప్పించుకొని బయట రావాలి. అలా వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళుకోకుండా నువ్వు డైరెక్ట్ వెస్టేజ్ గురించి 100 విషయాలు చెప్పినా కూడా అసలు టచ్ కూడా ఫస్ట్ వాళ్ళకి వెళ్ళాలి. ఒక ఫ్రెండ్ ఆత్మీయులా కనపడాలి, నిన్ను చూడగానే వాళ్ళు గౌరవించాలి. కూర్చుందిరా అనాలి. కూర్చున్న తర్వాత మంచి విషయాలు తెలుసుకోవాలి. నీ పరిస్థితి ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేద్దాం, ఏమన్నా ప్లానింగ్లు ఉన్నాయా, ఇంకా ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా, ఏముందిరా చేయడానికి, జాబ్కి వెళ్తున్నాము, వచ్చేదానికి ఏ టైం వెళ్తామో తెలియదు, ఏ టైం వస్తున్నామో తెలియదు, ఆడున్న ప్రెజర్లో తట్టుకోలేకపోతున్నాం, ఇంటికి వచ్చిన తర్వాత బుర్ర పని చేయట్లేదు, హీట్ ఎక్కిపోతుంది, హెడ్ ఏక్ వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఆ సమయంలో నువ్వు రిలాక్స్డ్ గా మాట్లాడాలి. నీ దగ్గర వెస్టేజ్ అంటే నీ దగ్గర ఒక ఆయుధం ఉంది కదా, రిలాక్స్డ్ మాట్లాడాలి. ఎలా అంటే
ఇతను పడుతున్న టెన్షన్ నీలో కనపడకూడదు. నీలో ఒక రిలాక్షన్ కనపడితే నువ్వు ఎంత పీస్ఫుల్ గా ఉన్నావు ఏంటారు బాబు, నీ జాబ్ లో టెన్షన్ లేదంటే నాకు జాబా, నీకంటే ఎక్కువ టెన్షన్లు ఉన్నారా? అయినా నేను లెక్క చేయను. ఎందుకంటే ఇంకో 3 years లో నేను జాబ్ రిజైన్ చేస్తున్నా. ఒక 2 years ఎట్లా భరిద్దామని వదిలేసాను. దాన్ని లెక్క చేయటం, నా దృష్టి అంతా వేరే బిజినెస్ మీద ఉంది. నువ్వేం చెప్పట్లే, నీ లైఫ్ ప్లానింగ్ చెప్తున్నావు. నా దృష్టి అంతా వేరే దాని ముందురా. నాకు టైం అస్సలు ఒక్క నిమిషం దొరకట్లేదు. ఈ రోజు చాలా బిజీలో ఇక్కడికి వచ్చాను. మీటింగ్ చూసుకున్నాను, పెద్ద మీటింగ్ వచ్చింది. ఆ మీటింగ్ చూసుకుని ఎట్లా దగ్గరలో ఉన్నావు కాబట్టి ఫ్రెండ్ కదా పలకించుకోదామని వచ్చాను. చాలా బిజీగా ఉంటున్నాను రా బాబు, అస్సలు టైం సరిపోవట్లేదు. ఏంటో నువ్వు చెప్పొద్దు. అంతేగాని నువ్వు మీటింగ్ వచ్చాము, ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, వెళ్తా వానికి ఎస్టేజ్ చెప్పేసి ఐడియా వేద్దామని అనుకోవద్దు. ఐడియా వేసేసి వెళ్ళాలి. ఆడొస్తే ఆడ వెనకాల 2000 మంది ఉన్నారు, నాకు 3000 మంది టీం వస్తారని అనుకోవద్దు. నువ్వు వెళ్ళి చెప్పావు అంటే, ఓ మీటింగ్ వచ్చావు, నువ్వు ఆడికి వెళ్ళి ప్లాన్ చెప్తున్నావు అంటే ఇమ్మీడియట్ గా రిజెక్ట్ చేస్తాడు. వీడేదో కట్టాడు, నన్ను ఏదో ఇరికిస్తున్నాడు, నేను అసలు ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ గోలంతా నాగేంద్ర బాబు అనుకుంటాడు. నువ్వు ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలి, మంచి చెడు తెలుసుకోవాలి, ఏం చేస్తున్నావో తెలుసుకోవాలి. నేను ఎలా ఉన్నావంటే నేను జాబ్ చేస్తున్నాను, మరి ఇది పరిస్థితి, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ నేను దాన్ని లెక్క చేయట్లేదు. ఎందుకంటే నా చేతిలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, దాని మీద బాగా దృష్టి పెడుతున్నా. ఏం డబ్బులు వస్తున్నాయి, రావట్లేదు, అయినా గర్వంగా చెప్పాలి. నేను ఫ్రీ ట్రైనింగ్ తీసుకుంటున్నా. డైలీ జూమ్ మీటింగ్ 1 hour శ్రద్ధగా వింటున్నాను. డ్యూటీ నుంచి బయట రాగానే బస్ ఎక్కని ఇయర్ ఫోన్లు పెట్టుకుని క్లాస్ వింటున్నాను. చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. నా కష్టాలు తీరిపోతున్నాయని ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీడర్ చెప్పే క్లాస్ వింటే నా మైండ్ ఇప్పటికే నేను చాలా టైం వేస్ట్ చేసుకున్నాను, చాలా లాస్ అనిపిస్తుంది. కానీ దేవుని దయ వల్ల ఈ రోజన్నా వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏంటి అని ఆ వ్యక్తి అడగాలి కానీ నువ్వు చెప్పకూడదు. ఏంట్రాది అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో చాలా ఎక్సలెంట్ ఉంది అంతే. అది నేను చేసుకోవచ్చా అనాలి. చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, నీకు ఇంట్రెస్ట్ ఉండాల. ఎవరైనా చేసుకోవచ్చు, కానీ నీకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడున్న కష్టాల నుంచి బయటకు రావాలని, లేదా నా డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని, నువ్వు డ్యూటీ చేసుకుంటే ఇంకొక గంట కష్టపడి ఈ కష్టాల నుంచి తొలగి బయటకు రావాలని నీకు తప్పన ఉండాలి. ఉడికే కోరికుంటే సరిపోదు, ఇలా డిమాండ్ చేయాలి. నీకు తప్పన ఉండాలి, ఉంటే నువ్వు చేసుకోవచ్చు. ఏమన్నా డబ్బులు కట్టాలా, ₹1 కట్టాల్సిన పనిలే. నువ్వు బాగా కష్టపడాలని నీ కమిట్మెంట్ ఉంటే నువ్వేమో ₹1 కట్టాల్సిన పనిలే. అవునా, ₹1 కట్టాల్సిన, అవును ₹1 కట్టాల్సిన. అలా వాళ్ళతో బతిమలాడించుకొని ఇన్విటేషన్ చెప్పాలి కొంతమందితో. లేదు, ఒక మన డౌన్ లైనర్ వెళ్ళి మాట్లాడిచ్చాడు, సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఇతనికి కొద్దిగా వెస్టేజ్ గురించి చెప్పండి అంటే, నీకు తెలిసిన వ్యక్తి, అతని బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు, అతనికి ఎలా చెప్పాలో తెలిసినప్పుడు నువ్వు చెప్పగానే వాళ్ళతో అడిగించుకొని చెప్పి జాయిన్ చేపిస్తే అది ఒక పాయింట్. మరి నీ డౌన్ లైనర్ వచ్చేసి ఒక వ్యక్తితో మాట్లాడండి సార్, చేయండి సార్ అనగానే మనము ఇమ్మీడియట్ గా వెళ్ళి టకటక చెప్పుకోకుండా, సార్ మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, జాబ్ ఎలా ఉంది, మరి ఇప్పుడున్న జాబ్ లో మీరు అంత కంఫర్టబుల్నా, ఓకేనా అనాలి. ఇప్పుడున్న జాబ్లన్నీ వేస్ట్ సార్ అని అనకూడదు. మనం ఏం చేస్తాం, ఇప్పుడున్న జాబ్లన్నీ వేస్ట్ సార్, నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నువ్వు జాబ్లన్నీ వేస్ట్ అంటావా? అంటే జాబ్ చేసేవాడంత పిచ్చోడా? వెంటనే వాళ్ళకి జాబ్ చేస్తున్న వాళ్ళకి కంపల్సరీ ఫీల్ వచ్చేస్తుంది కదా. అలా కాదు. అప్పుడు ఏం చేస్తున్నారు సార్, జాబ్ ఎలా ఉంది, చాలా కంఫర్టబుల్ గా ఉందా, పీస్ఫుల్ గా ఉందా, టైము ఇన్కమ్ సఫిషియెంట్ గా ఉందా, మీరు చేస్తున్న వర్క్ కి దానికి వచ్చే ఇన్కమ్ కి మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది అంటారు. మరి ఎలా చెప్తారు, చాలా తలనొప్పి ఉంది సార్, చాలా ఇబ్బంది ఉందంటే నా దగ్గర మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. నాకు ఎక్సలెంట్ గా ఉంది సార్, జాబ్ అయితే ప్రాబ్లం లేదంటే మరి ఎలా చెప్తారు మీరు? అప్పుడు సార్ ఇప్పుడున్న జాబ్ ఉన్న పరిస్థితుల్లో పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుగుణంగా మన శాలరీస్ పెరగట్లేదు జాబుల్లో, మరి మీ కంపెనీలో ఎలా ఉందో కానీ ఎనీవే మంచి జాబ్ ఉంది కాబట్టి రియల్ గా హ్యాట్సప్, హ్యాపీ. మరి దీంతో పాటు ఇంకా ఏదైనా చేసుకోవాలని మీకు తపన కానీ ఇంట్రెస్ట్ కానీ ప్లానింగ్ ఉందా అని క్వశ్చన్ వేయాలి. అది ఉన్నా కూడా మరి చేసుకోండి అనద్దు. సరే నీ జాబ్ మంచిగా ఉంది అంతే హ్యాపీ, నిజంగానే హ్యాపీ, ఇది ఒక మంచి విషయం చెప్పావు. మరి దాంతో పాటు ఇంకా ఏదైనా చేసుకోవాలని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా క్వశ్చన్. ప్రస్తుతానికి అయితే లేదు సార్. ఉంది అంటే నువ్వు స్టేజ్ గురించి మాట్లాడతావు, లేదంటే ఏం చేస్తావు? లేదు అనగానే మనం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలి. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టైం అనేది చాలా వాల్యుబుల్,
ఈ రోజు మా ఫ్రెండ్ నీ గురించి మాట్లాడమన్నాడు, మాట్లాడదాం అనుకున్నాను. మనకున్న 24 hours నిజంగా మీ జాబ్ చేసుకోగా ఇంకా ఏమన్నా ఫ్రీ టైం ఉంటే మా దగ్గర ఉన్న ఆపర్చునిటీ నిజంగా మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి కానీ మీ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఆలోచన లేదు, ఎందుకంటే అటువంటి సోర్సులు మనకు లేవు కాబట్టి ఎక్కడ మీరు దాని మీద దృష్టి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఉంటే చేసుకుంటారా? మళ్ళీ క్వశ్చనే, మీరు ఫ్రీ టైంలో చేసుకొని లక్షల్లో ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి, ₹1 పెట్టుబడి పెట్టుకోకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటే మీకు చేసుకోవాలని ఉందా? మళ్ళీ క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు దాకా అయితే లేదు సార్, ఇప్పుడు అటువంటి మంచి అవకాశం ఉంటే చేస్తాము, చూద్దాం. ఓన్లీ చూద్దామని కాదు సార్, మీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండి మీ మనసులో ఆ కోరిక ఉంటే దీని గురించి మేము క్లియర్ గా చెప్పి ఏదైనా మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని వాళ్ళతో క్లియర్ గా చెప్పాలి. వెంటనే మనం ఏం చెప్పకూడదు. లేదు అనుకుంటే నాకు ఇప్పుడు బాగుందంటే, సార్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది కానీ జాబుల్లో మనకి ఒక యాక్టివ్ ఇన్కమ్ ఉంది సార్, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. ఎందుకంటే ఈరోజు చాలా బయట పరిస్థితులు బాగాలేవు, మన ఆరోగ్యాలు ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. మన కుటుంబానికి ఒక సెక్యూరిటీ కల్పించాలంటే ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ మీద వర్క్ చేయకూడదు. ఒక ప్యాసివ్ ఇన్కమ్ కనుక మనం ఏర్పాటు చేసుకుంటే కొంత సేఫ్ జోన్ లో ఉంటాం. ఎందుకంటే జాబ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, జాబ్ లో అక్కడ ఎండి గారికో మేనేజర్కి కోపం వచ్చినా మనమే బయట రావాలి, మనకు కోపం వచ్చినా జాబ్ వదిలేసి మనమే బయట రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా జాబ్ లో ప్రెజర్స్ ఉన్నాయి, ఏ జాబ్కి వెళ్ళినా చాలా ప్రెజర్స్ ఉన్నాయి కదా. కాబట్టి కొద్దిగా అది చేసుకుంటూనే మన ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయము. మరి మీరేమంటారు? క్వశ్చన్. నువ్వు ఇదంతా చెప్పి మళ్ళీ క్వశ్చనే, మీరేమంటారు? నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఇంకోటి ఆప్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటది? చాలా బాగుంటది సార్. మరి మనం చెప్పిన దాంట్లో ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పి ఇలా చేసుకుంటే చాలా ఇట్లా ఒక సోర్స్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది సార్ అంటే ఎవరైనా వేస్ట్ సార్ అంటారా? కంపల్సరీ నువ్వు చెప్పిన మంచి విషయం కాబట్టి ఆయనకు అవసరమా లేకపోయినా లేదు సార్, నంబర్ 1 అట్లాంటి అవకాశం ఉంటే ఎక్సలెంట్. ఎందుకంటే నిజంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు కదా సార్. నిజంగా ప్యాసివ్ ఇన్కమ్ పని చేయలేని రోజు కూడా ఇన్కమ్ వచ్చేటట్లు ఏదన్నా ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటది అని ఎస్ అంటాడు. ఎస్ అన్నప్పుడు మరి మీరు ఇప్పుడు ఫ్రీ టైంలో మరి చేసుకుంటారా? ఇన్నాళ్ళంతా ఐడియా లేదు, ఇప్పుడు మేము మా దగ్గర ఒక ఆపర్చునిటీ ఉంది, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది వింటాను, ఒకవేళ వీలైతే చేసుకుంటానంటే కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కొద్దిగా చెప్పాలి. ఇలా ఉంటుంది సార్, దీంట్లో ₹1 పెట్టుబడి పని లేదు, ఒక అకౌంట్ ఇస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే దీంట్లో మీడియేటర్స్, సెలబ్రిటీస్ పెట్టే ఖర్చు మనకు వస్తుంది. ఎందుకంటే ట్రెడిషనల్ బిజినెస్ లో ఈ సెలబ్రిటీ మీడియేటర్స్ కి చాలా లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి, అవన్నీ మనమే కడుతున్నాము. ఇందులో కెమికల్ లేని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి ఫస్ట్ మీరు యూజ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈవెన్ మీరు చేస్తున్న హ్యాపీ జాబ్ చేసుకోవడానికి కూడా మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంతో మొదలెట్టాలి. అక్కడ మొదలెట్టిన తర్వాత ఆరోగ్యం కోసం మనం ప్రయారిటీ ఇచ్చిన తర్వాత కొద్దిగా కష్టపడి చేసుకుంటే వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఇక్కడ చాలా వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది. మన బాస్ ఉండడు, మనం ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బంది ఉన్నా పెద్దగా టెన్షన్ పడాల్సిన పనుల లీవుల గురించి అన్నట్టు కొద్దిగా అక్కడ ఉన్న జాబ్ లోని కష్టాల గురించి చేసుకుంటూ చిన్నగా అవును కదా ఇది కూడా కరెక్ట్ కదా నేను చెప్పేది అని అనిపించుకున్న తర్వాత మరి వెస్టేజ్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళతో మాత్రం ప్రతి క్వశ్చన్ కి ఎస్ ఎస్ అని అనిపించుకోవాలి. కొన్నేమో వాళ్ళు ఆలోచింపజేయాలి, ఇది అవునా కాదా, కరెక్టే అంటారా, ఇలా చేసుకుంటే ఎలా ఉంటది అని అన్నప్పుడు వాళ్ళు బాగుంటారు సార్ అనిపించుకుంటే నువ్వు ఈ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు నో అంటారు. ఒక డైరెక్ట్ సెల్లింగ్ గురించి ట్రెడిషనల్ గురించి మాట్లాడి డైరెక్ట్ సెల్లింగ్ లో గ్రేట్నెస్ గురించి చెప్పినప్పుడు అప్పుడు ఆయనతో ఎస్ కరెక్టే సార్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే నంబర్ 1 అసలు తను తిరగలేదు సార్, కానీ మనం చేసుకోవడానికి అది పాసిబుల్ అవ్వట్లేదు అని అనిపించుకోవాలి. ఎస్ సార్ మీరు చెప్పేది 100% కరెక్ట్, 100% కరెక్ట్. మనం ఈ రోజు దాని గురించి ఎలా చేయాలో మనకు క్లారిటీగా తెలియక మంచి అప్లైనర్స్ లేక ఇంతకు ముందు ఏవి పడితే దానిలో జాయిన్ అయ్యి డబ్బులు పెట్టి నష్టపోతున్నాం సార్ చాలా మంది. ఇప్పుడు మంచి అప్లైనర్ ఉన్నారు మనకి, మేము మంచి నాలెడ్జ్ ఇస్తాం. ఇప్పుడు మన టెక్నాలజీ వచ్చింది, జూమ్ మీటింగ్ ద్వారా మీకు నాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తాం, మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నిజంగా అంటే మీరు చేసుకునే ఉద్దేశం ఉంటే మేము దీని గురించి కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేది అక్కడ మనం హైలైట్ చేయాలి. మనం క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు నచ్చుకోకూడదు, వాళ్ళ విషయాలు అడిగినప్పుడు నచ్చుకోకూడదు. వాళ్ళ కష్టాలు ఎక్కడ కష్టం పడుతున్నాడో అందులోకి వెళ్ళి ఆ కష్టంలోంచి ఆయన బయటికి తీసుకొచ్చే విధంగా మనము మన నాలెడ్జ్ షేర్ చేసి ప్రతి విషయంలోనూ ఇది ఇలా ఉంటే ఎలా ఉంటది, ఇది ఎలా ఉంటే ఎలా ఉంటది అని క్వశ్చన్ వేస్తూ ఆన్సర్ చేయాలి. ఎస్ ఎస్ అనిపించుకోవాలి. అవును కరెక్టే, ఇప్పుడు ఆరోగ్యానికి
మరి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకుంటే ఎలా ఉంటుంది సార్ అని అడగాలి. ఆర్గానిక్ ప్రోడక్ట్లు కెమికల్ లేనివంటే కొద్దిగా వాడుకుంటే మంచిదే కదండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుకుంటే హెల్త్ మంచిది, హెల్త్ బాగుంటే మనం చేసుకోవచ్చు. మీరు చెప్పేది కరెక్టే, ఎస్ అనిపించుకోవాలి. అంతేగాని మీరే ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుకుంటే చాలా మంచిది, ఇది వాడుకోండి అని చెప్పొద్దు. వాడుకోండి అని చెప్తే మనం ఏదో వాళ్ళని ఆశిస్తున్నట్టుంటది. వాడుకుంటే ఎలా ఉంటది అంటే చాలా బాగుంటది సార్ అంటే, అయితే వాడుకో. చాలా బాగుంటది అంటే అప్పుడు వాడుకోండి సార్ మరి చాలా బాగుంటది అని చెప్పచ్చు. అలా కొన్ని మనము మాట్లాడుకునే దాంట్లో న్యాచురల్ గా ఉండాలి. మనం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇన్విటేషన్ చెప్పేటప్పుడు ఈ వ్యక్తి కంపల్సరీ జాయిన్ అవ్వాలి, ఈ వ్యక్తి కంపల్సరీ ఐడి చేసుకోవాలి. ఎవరికైనా కూడా జస్ట్ నా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, నీకు కావాలని అడుగుతున్నాను, కావాలి అంటే కొద్దిగా వివరంగా చెప్పు, నో అంటే వద్దులే అనుకో, అంతే. మనకి కావాల్సింది 6 మంది, 100 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. నువ్వు కావాలన్న ఆకలితో ఉన్న వాళ్ళు 6 మంది ఉంటారు. చాలా మంది దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు రా బాబు, ఏం చేయాలి అనుకుంటే చెప్పారు సార్, పెట్టుబడి లేకుండా బిజినెస్ అన్నారు, కరెక్ట్ ఏదో రకం చేసుకొని దీని నుంచి బయటకు పడాలి సార్ అని నా దగ్గర చాలా మంది ఉన్నారు. ఎవరి జాబు ఆ సెక్యూరిటీ జాబే కదా, ఎంత వస్తుంది ఇన్కమ్, ఇది వేస్ట్ అండి, అదైతే చాలా బాగుంటది అన్నాం అనుకో, అతను ప్రజెంట్ దాని మీద బతికేటప్పుడు సెక్యూరిటీ జాబ్ కదా వేస్ట్ అంటే అతనికి మనము నిందించినట్టు తక్కువ చేసినట్టు అవుతుంది, అతను ఫీల్ అయిపోతాడు. లేడీస్ ఖాళీగా ఉంటారు కదా అని టక్మన్ అనద్దు, టక్మన్ ఖాళీగా ఉంటారు కదా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ మనం ఎలా చెప్పుకోవాలంటే కొద్దిగా మన పనంతా అయిపోయిన తర్వాత కొద్ది ఫ్రీ టైం ఉంటుంది కదా, ఖాళీగా ఉన్నారా అని అడుగుతుంటారు కొంతమంది, ఖాళీగా ఉంటారు కదా అంటారు. ఖాళీగా అనే తలకి కొద్దిగా ఎక్కడో మనకే కొద్ది ఫీల్ అది గుచ్చినట్టు ఉంటుంది, ఓకేనా. కాబట్టి మా అమ్మ ఏం కాదు, లేడీస్ కొద్దిగా ఫాస్ట్ గా పని చేసుకుంటే 10-11 తర్వాత కొద్ది ఫ్రీ టైం దొరుకుతుంది కదమ్మా, ఆ టైంలో ఏదన్నా చేసుకుంటే మీకు ఇంట్లో ఖర్చులకో కొద్దిగా హస్బెండ్ సపోర్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, లేదంటే పిల్లలకి ఏదైనా సపోర్ట్ చేయడానికి ఉంటుంది, లేదా పిల్లల ప్రకారంగా ఏదైనా సేవింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఒక 2 అవర్స్ వీలు కల్పించుకొని దీని గురించి చేసుకుంటే మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, జూమ్ మీటింగ్ ద్వారా చేసుకోవచ్చు, రూపాయి పెట్టుబడి పెట్టుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మాట్లాడాలంటే మీ సార్తో కూడా మీరు మాట్లాడి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కొద్దిసారి ఆలోచించు అంటే లేడీస్ ఆలోచిస్తారు, సరే సార్ ఒకసారి చూద్దాం బాగుందంటే చేసుకుంటాం లేదు సార్ ఇంటి దగ్గరే కదా అంటారు. కానీ మీరు ఖాళీ ఉంటారు కదా, చేసుకోవచ్చు కదా, చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి కదా అంటే ఆ ఖాళీ అనే వర్డ్ వాళ్ళని మిగతా ఏ మాట వినేది. ఇట్లా చాలా మందికి శాలరీ తక్కువ ఉన్న వాళ్ళకి వెళ్ళి శాలరీ తక్కువ ఉంది కదా, ఏమేది చేసుకుంది, వ్యవసాయంలో ఏముంది ఇప్పుడు అంత తొక్క అని కొంతమంది అంటున్నారు. వ్యవసాయం ఏ వృత్తిని మనం తక్కువ చేసి మాట్లాడద్దు, వాళ్ళు చేస్తున్న పనిని తక్కువ చేయకోకుండా అందులో ఉన్న వాళ్ళ కష్టాలను తెలియపరుస్తూ అందులో మనము అనే మాటని కలుపుకొని అందులో ఉన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళని కొద్దిగా బయటికి తీసుకొచ్చి మన వెస్టేజ్ యూజ్ చేసుకుంటే నిజంగా నీ కష్టాలు తీసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనిపించేలా దాన్ని మనకు అలా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాళ్ళు ఎంతవరకు కనీసం దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు, ఓకేనా, పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు. ఆ ఇన్విటేషన్ తోనే నో అని చెప్పుకోండి. మన ఉద్దేశం కూడా ఏంటంటే ఇన్విటేషన్ చెప్పుకొని ఐడి పడిపోవాలని అనుకోవద్దు. ఇన్విటేషన్ చెప్పినప్పుడు నెక్స్ట్ టైం ప్రెజెంటేషన్ చెప్పడానికి వాళ్ళతో ఎస్ అనిపించుకోవాలి. సరే మీరు చెప్పేది బాగానే ఉంది, ఒకసారి పూర్తిగా విన్న తర్వాత నేను ఆలోచిస్తానంటే ఎస్ సార్ కరెక్ట్, ఒక రోజు మనం ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చొని దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దామని చెప్పేసి ఇంకొక రోజు టైం ఉన్నప్పుడు చూసుకొని అప్పుడు ప్లాన్ చెప్పేటప్పుడు కొద్దిగా మోటివేషన్ యాడ్ చేయాలి. అక్కడ ఏదే ఆరోగ్యం గురించి కావచ్చు, లేడీస్ ఎంపవర్మెంట్ గురించి కావచ్చు, హెల్త్ గురించి, నెక్స్ట్ కొన్ని పడుతున్న ఇబ్బందుల గురించి కావచ్చు, జాబ్ లో ఉన్న ఇబ్బందుల గురించి కావచ్చు, బయట సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఉన్న బిజినెస్ గురించి ఇబ్బందుల గురించి కొద్దిగా హైలైట్ చేసుకుంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని, ఇలా అంతా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నావు కాకుండా సమాజంలో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ గా మనం పెట్టుబడి పెట్టి బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి పెట్టి దానికి కనీసం ఆ వడ్డీలు కూడా గిట్టుబాటు కాక, రెంట్లు గిట్టుబాటు కాక, బిజినెస్ జరగక ఈ రోజు సెల్ఫ్ ఎంప్లాయ్ గా చిన్న బిజినెస్ పెట్టుకున్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని మాట్లాడాలి. కానీ నువ్వు చిన్న షాప్ పెట్టుకున్నావు, దీంట్లో ఎంతో వస్తుంది, నీకు ఇది కూడా గిట్టుబాటు కావట్లేదు, అందువల్ల నువ్వు ఇది చేసుకో అనే మాట అంటే అది కఠినంగా ఉంటుంది. జనరల్ గా చెప్పాలి వాళ్ళ ఇబ్బందులే. ఒక రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడో మాట్లాడాలి. ఒక హౌస్ వైఫ్ కి ఇంట్లో ఏ ఇన్కమ్ సోర్స్ లేకపోతే తనకి ఇచ్చే విలువ ఎలా తక్కువ అయ్యి ఎంతమంది నలుగుతున్నారో మాట్లాడాలి. సమాజంలో ఈ రోజు లేడీస్ కి ఇన్కమ్ లేకపోవడం వల్ల, ఇన్కమ్ సోర్స్ లేకపోవడం వల్ల చాలా తక్కువగా చేసి మాట్లాడుతున్నారు. హస్బెండ్ కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు, వాళ్ళ
ఆడపడుచులు కావచ్చు. కానీ ఒక ఇంట్లో ఆడ మనిషికి కూడా ఇంట్లో ఉండే కాస్త మనీ ఎర్న్ చేసుకొని కుటుంబానికి తోడుగా ఉండేలా ఉంటే ఆ మనిషికి ఎలా గుర్తింపు ఉంటది అన్నట్లు జనరల్ గా మాట్లాడాలి. వాళ్ళు పడుతున్న కష్టాలని నిజంగా అంటే వీళ్ళెవరో మా కష్టాలన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నారు, నిజంగా మాకు ఏదో ఒక మంచి చేయడానికి వచ్చాడని ఫీల్ వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ వింటారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడాలి. అతనికి నిజంగా అంటే అనుకుంటాం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఒకప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. ప్రైవేట్ ఎంప్లాయీస్ అనగానే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. శాలరీలు ఎక్కువ వచ్చినా సరే వాళ్ళకున్న ప్రాజెక్టులు కావచ్చు, వాళ్ళకున్న టార్గెట్ కావచ్చు నరకమే ఉంది. మరి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ గా చూసుకుంటే ఈ రోజు ఛాలెంజింగ్ గా ఉంది. బయట సమాజంలో పెట్టుబడులు లక్షలు తెచ్చుకొని అప్పులు చేసి పెట్టి పెట్టుబడులు పెట్టి ఈ రోజు చేసుకోవడం నిజంగా వాళ్ళ కష్టాలను నెరిగి వాళ్ళ కష్టాల్లోకి వెళ్ళి వాళ్ళని గుచ్చుకోకుండా వాళ్ళని ఫోకస్ చేయకోకుండా జనరల్ గా ఆ కష్టాల గురించి మాట్లాడుతూ వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు మన వైపు వచ్చేస్తారు. నిజంగా మనం చెప్పిన విషయాన్ని 100% స్వీకరించి ఇది మాకు పూర్తిగా చెప్పండి, మేము విని తర్వాత దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాము, లేదంటే మాకు నచ్చితే చేసుకుంటామంటారు. ప్రెజెంటేషన్ వచ్చినప్పుడు కాస్త అప్లైనర్ ద్వారా వివరంగా ఒక మోటివేషన్ తో కలిపి వాళ్ళు ఎక్కడైనా మేము చేయలేము అనుకున్న చోట చేయగలరు, ఇలా దీన్ని చేసుకోవడానికి ఇలా మేము ఇలా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాము, దీన్ని యూజ్ చేసుకొని నువ్వు అద్భుతంగా ఎదగచ్చు అనే ధైర్యాన్ని అది కూడా జనరల్ గా ఇస్తూ అతన్ని ఫోకస్ చేసి చెప్పొద్దు. అతను ఒక్కనే ఫోకస్ చేసి చెప్తే ఇతను నాకు మునిసెట్ ఎక్కిస్తున్నాను అనుకుంటాడు. కానీ జనరల్ గా మనం వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా వాళ్ళలో ఉన్న బలహీనతల్ని ఎలా దాన్ని అధిగమించాలో తెలియపరుస్తూ ఈ క్లాస్ చెప్పినప్పుడు 100% వాళ్ళు నేను కూడా చేసుకోవాలి సార్, దీన్ని ఉపయోగించుకొని నా కష్టాలు తీర్చుకోవాలని మన దగ్గరకు వస్తారు. ఐడియా వేసుకున్న తర్వాత మీరు ఇమ్మీడియట్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి సార్ ఇది అంటే ఖచ్చితంగా సార్ నేను ఆడాడు అప్పన్నా తెచ్చుకొని కొనుక్కుంటా అంటాడు. మీరు కంపల్సరీ వీలు కల్పించుకొని జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వాలి సార్ అంటే ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను సార్ అంటాడు. నో అండ్ అలా కాకుండా సింగిల్ పర్సన్ ఫోకస్ చేసి మనం క్లాస్ చెప్పడం కానీ ఇన్విటేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు మనం మునుసైడ్ ఎక్కిస్తున్నారు, వీళ్ళు బిజినెస్ లో మనం ఇన్వాల్వ్ చేసి వీళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కానీ చెప్పేసి వీళ్ళు చాలా మంది నో అంటున్నారు. కొంతమంది వేరే దాంట్లో డబ్బులు కట్టి జాయిన్ అయ్యి లేదా పెట్టుబడులు పెట్టి నష్టమైనప్పుడు మన మాటను స్వీకరించినప్పుడు వాళ్ళని కొద్దిగా వాళ్ళు లాస్ అయిన బిజినెస్ గురించి మన బిజినెస్ గురించి చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఓకేనా? అదొకటి. కొంతమంది వెస్టేజ్ లోనే జాయిన్ అయినాము, మేము నష్టపోయినా మాకేం రాలేదు అన్న వాళ్ళు కూడా ఉంటాడు. వాళ్ళని కూడా హ్యాండిల్ చేసి అక్కడ ఉన్న ఐడి క్యాన్సిల్ చేసి మన దాంట్లో చేసుకొని నడిపించుకోవాలి. అంతేగాని మేము వెస్టేజ్ ఆల్రెడీ చేసి మానేసినామని కానీ వెనక్కి వచ్చేస్తున్నారు కొంతమంది. మాకు ఇట్లాంటివి తెలుసు అనగానే వెనక్కి వచ్చేస్తున్నారు, నేను చెప్తే నో అంటున్నారని వెనక్కి వస్తున్నారు. ఇవే ఉంటున్నాయి. అటు ఇట్లా ఒక్కొక్క విషయం మీద ఇంకొక విషయం మీద ఇంకా కొన్ని ఫ్యూచర్ లో మనం మంచి విషయాల గురించి మాట్లాడదాం. ఓకేనా? ఈ రోజు కొన్ని విషయాలు నేను చెప్పింది ఏంటంటే ఎదుటి వ్యక్తిని నొప్పించుకోకుండా సింగిల్ గా ఫోకస్ చేయకోకుండా అతని సమస్యల గురించి జనరల్ గా మాట్లాడుతూ అతని జీవితంలోకి మనం వెళ్ళి అతన్ని మన స్టేజ్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు తర్వాత మనతో కనెక్ట్ అయ్యి మన సపోర్ట్ తీసుకుని ఎదగాలని తపనతో వాళ్ళు జూమ్ మీటింగ్లు వింటారు, నేర్చుకోవడం శ్రద్ధగా వినాలంటే వినే ప్రయత్నం చేస్తారు, ప్రొడక్ట్లు మినిమం కొనుక్కోమంటే కొనుక్కుంటారు. ఆటోమేటిక్ గా కొద్ది రోజులు జర్నీ చేస్తాలకి ఇంకా కొద్ది ధైర్యం మన వెనకాల ఉంటే వీళ్ళ వెనకాల ఉంటే చాలు, మేము ఖచ్చితంగా ఏదో రోజు దీన్ని సక్సెస్ అవుతాము, మీరు ఎట్లయినా కూడా మాకు కూడా కొద్ది ఇన్కమ్ ఇప్పించండి అని కూడా మన మీద నమ్మకం పెరగదలికి వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడినప్పుడు వాళ్ళతో కలిసి మనం వర్క్ చేస్తే 100% ఏ వ్యక్తి వెళ్ళిపోడండి. వచ్చినా నిలబడతాడు, రాను అనుకున్న వ్యక్తి వస్తాడు, నాకు అన్ని తెలుసు అనుకున్న వ్యక్తి కూడా ఇంతకు ముందు ఎందుకు నష్టపోయినాడో తెలిసి అవేర్నెస్ ఇచ్చినప్పుడు ఆయన కూడా వస్తాడు. ఇలా చాలా విషయాలు ఇంకా మనం చెప్పుకోవడానికి ఉన్నాయి. ఈ రోజు కొన్ని విషయాలే జనరల్ గా జస్ట్ నేనేం దీని గురించి ఆలోచించలేదు, నేను ఎలా అయితే హ్యాండిల్ చేస్తున్నా నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకున్నాను. ఈ విషయాలు కొద్దిగా గుర్తుపెట్టుకొని మైండ్ లో మీరు కూడా జాగ్రత్తగా అడుగులేమని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. విష్ యూ హెల్త్.